ఈరోజు నేను మీకు గారెలు తయారు చేయడం చూపిస్తున్నా. గారెలు పిండి రుబ్బటం దగ్గర నుంచి గారెలు వేసుకోవటం వరకు చూపిస్తున్నాను. పిండి మెత్తగా రుబ్బుకోవాలి, కానీ గట్టిగా ఉండాలి. ఇడ్లీ పిండిలాగా ఉండకూడదు, నీళ్ళు ఎక్కువ పోయకూడదు అన్నమాట. గట్టిగా ఉండాలి. అందుకే పిండి రుబ్బటం కూడా చూపిస్తున్నాను. మినపప్పు గుళ్ళు తీసుకుంటే చక్కగా మినపగుళ్ళు, అది చాలా బాగుంటుంది, ఉరుము అవుతుంది. ఇలా గట్టిగా రుబ్బుకుంటే గారెలు బాగా వస్తాయి. దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ గారెల్లోకి సాల్ట్ ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. పిండి ఎంత గట్టిగా రుబ్బుకుంటే గారెలు అంత బాగా వస్తాయన్నమాట. అందుకే అలా గట్టిగా రుబ్బుకున్నా, కానీ పలుకు ఉండకూడదు. అలా రుబ్బుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి కూడా కలుపుకున్నాను. ఈ లోపల బాణలు పెట్టుకుంటే బాగా వేడెక్కాలి. నూనె కాగాలంటే, ఆ గారె అంటుకోకుండా ఉండాలంటే బాణలు బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కిన దాంట్లో నూనె పోసుకుంటే ఆయిల్ కూడా బాగా మరగాలి. మరిగితే బాగా వేడెక్కితే అప్పుడు గారె కింద అంటుకోదు. లేకపోతే కొంతమంది కింద అంటుకుంటుంది అన్నమాట గారెలు. ఇలా నీళ్ళు పెట్టుకోవాలి. చిన్న గిన్నెతో నీళ్ళు, కానీ మజ్జిగ కూడా పెట్టుకోవచ్చు. చేతి అడి చేసుకుని అలా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటా ఉంటే బాగా వస్తాయి అన్నమాట గారి. ఇలా నేను ముందు వేసేయటం చూపించేసాను. అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కలుపుకున్నానే అన్నమాట. కొత్తిమీర అన్నీ కట్ చేసి కలిపా కదా, అది తర్వాత చూపిస్తున్నా. ముందు వేసేసాను అన్నమాట. మర్చిపోయేది చూపించకుండా వేసేసాను అంతే. అలాగా బాగా వేపుకుంటే బాగుంటాయి. కొంతమంది బ్రౌనిష్గా తీసుకుంటారు, కొంతమంది బాగా రెడ్గా వేపుకుంటారు, కొంతమంది ఎల్లాగా దింపుకుంటారు. అట్లా మన ఇష్టం, మనకి ఏ విధంగా తింటామంటే అట్లా తీసుకోవచ్చు. కొంచెం ఇలా తెల్లగా తీసేసుకుంటే ఆవడకాయ తేనెలో పానకంలో వేసుకుంటారు కొంతమంది, అట్లా వేసుకుంటే కూడా బాగుంటాయి. కొంచెం బాగా వేపుకుంటే గారి తింటాకి క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. కొంచెం బాగా వేగితే, ఎక్కువ వేగితే నూనె పీల్చదు. ఇదిగో కలుపుకున్నది నేను ముందు చూపెట్టి మర్చిపోయా కదా, అందుకని మళ్ళీ తీసి పెట్టాను అన్నమాట. అట్లా బాగా నీళ్ళు తడి చేసుకుని వేపుకుంటే గారెలు ఇట్లా మంచిగా వస్తాయి. నీళ్ళు తడి చేసుకుని వేసుకోవాలి. వీటినే చిట్టి గారెలు అంటారు, చిల్లి గారెలు అంటారు. మన ఇష్టం, మనం ఎట్లా అన్నా పిలుచుకోవచ్చు. పానకంలో వేసుకుంటే పానకం గారెలు అంటారు. ఇవి చిన్నవి ఎందుకంటే ఉల్లిపాయ వేయకుండా ముందు చేసి దేవుడికి పెడతాక తీసా, మొత్తం చూపిద్దామని మొత్తం 2 గిన్నెలు చూపిస్తున్నా. ఇవి పానకంలో వేసుకోవచ్చు, పెరుగు తాలింపేసి పెరుగులో వేసుకోవచ్చు. పెరుగులో వేసుకుంటే పెరుగు ఆవిడ అంటారు, పానకంలో వేసుకుంటే పానకం గారెలు అంటారు. ఇవి చిట్టు గారెలు, చిల్లి గారెలు మన ఇష్టం, ఏ విధంగా పిలుచుకోవచ్చు. అయితే ఇది చికెన్కి నేను చేశాను అన్నమాట. కోడి కూరలో